ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఒక ప్రభుత్వ ఉద్యోగి భారీ మోసానికి పాల్పడ్డాడు. 40 కోట్ల రూపాయలు వసూలు చేసి కరీంనగర్కి చెందిన సురేష్ పరారయ్యాడు. ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేస్తే భారీగా డబ్బులు వస్తాయని సురేష్ స్థానికులను నమ్మించాడు. సురేష్ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో తమ డబ్బులు సేఫ్ అని భావించిన స్థానికులు ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేసేందుకు నగదు ఇచ్చారు. తీరా డబ్బులు తీసుకొని అక్కడి నుంచి ఉడాయించాడు సురేష్. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించిన ఫలితం లేకుండా పోవడంతో సురేష్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. 3 ఏళ్లుగా పోలీసులను ప్రాధేయపడిన ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఎదురుంట్లో లేదా రండి పోలీస్ స్టేషన్ కి రండి, మీరు ఏం చేస్తారో చెయ్యండి అని. ఆమె ఇప్పుడు ఏమంటుంది, వీని దగ్గర అడుకోపోనంటుంది. నేను ఎవరి దగ్గర కూర్చోపందా, నేను పైసలు కట్టి కూర్చోదానికి తిరగాల. నేను రోజు 4 పైసల గురించి ఆమె పిలిపించింది, ఆమె డబ్బులు తీసుకుంది. కనీసం ఒక పేపర్ కూడా ఇవ్వలేదంట మాకు. ఈరోజు మేము అందరం ఇక్కడ రావడానికి కారణం ఏంటి అంటే, ములుగురు సురేష్ అనే వ్యక్తి ఈ ఇంట్లో ఉంటాడు. గత 3 సంవత్సరాల క్రితం అందరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఆన్లైన్ బిజినెస్ కోసమని అందరి దగ్గర డబ్బులు తీసుకొని మాకు నెలకి ఇన్ని పర్సెంటేజ్ చొప్పున ఇస్తా అని చెప్పుకుంటా మాయమాటలు కళ్ళు కబుర్లు చెప్పేసి అందరి దగ్గర డబ్బులు విపరీతమైన డబ్బులు లాగేసుకొని ఎస్కేప్ అయ్యిండు. ఇంతవరకు అతని ఆచూకీ కానీ ఏది కానీ దొరకడం లేదు. ఇంటి వాళ్ళని ఎన్నోసార్లు సంప్రదించినా కూడా వాళ్ళు ఎలాంటి స్పందన లేదు. మేము గతంలో కూడా కేసు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా కూడా పోలీస్ వాళ్ళ నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు. మేము ఇక్కడికి వచ్చి మా ఆవేదన వ్యక్తం చేసుకుంటూ ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఎన్ని రోజులైంది మీరు? లాస్ట్ 3 years అయిపోయిందండి. ఎంత అమౌంట్ అది? అందరికి ఒక్కొక్కరి డిఫరెంట్ అమౌంట్లు ఉన్నాయి. అంటే మినిమం ఎంత స్టార్ట్ అయింది? ₹1,00,000 కలిగి మొదలు పెట్టుకుంటే 20 లక్షల దాకా పెట్టిన వాళ్ళు ఉన్నారు, 50 లక్షలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఏం కోరుకుంటారు? మీరు మేము అతని తీసుకొస్తే మేము అతని దగ్గర న్యాయం మా డబ్బులు మాకు తిరిగి వస్తే మాకు అదే సంతోషం అని కోరుకుంటాం. మొగలూరు సురేష్ దగ్గర మేనేజర్ గా పనిచేసుకుంటూ మా అందరి దగ్గర నందిని అనే ఆమె మా అందరి దగ్గర డబ్బులు తీసుకున్నది. నా స్వతహాగా నేను 20 లక్షలు నేను ఆమె చేతిలోనే పోసాను. కానీ ఇంతవరకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. మేము పోలీస్ స్టేషన్లో ఎమ్మడి తిరుగుతున్నాము, సిపి దగ్గరికి వెళ్ళాము, ఎవరు కూడా మా బాధ పట్టించుకోవడం లేదు. 2-3 years నుండి మేము తిరుగుతున్నాము. ఇలా నందిని అనే ఆమె అయితే అసలు ఇంతవరకు కాంటాక్ట్ లోకి వస్తలేదు. వస్తే ఇష్టం ఉన్నట్టు తిడుతుంది మమ్మల్ని. సురేష్ ఇంటికి వెళ్ళి అడిగితే పోలీస్ వాళ్ళని పిలిపిస్తుంది, మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో కూర్చుండబెడుతుంది రోజుల తరబడి. అలా చేస్తుంది మమ్మల్ని.